హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నారు దొడ్డదాలవాట, కర్ణాటక రాష్ట్రంలోని తుమ్కూరు జిల్లా మధుగిరి తాలూకాలో ఉన్న ఒక ప్రాచీనమైన గ్రామం. ఇది ఆంధ్రప్రదేశ్ సరిహద్దుకు సమీపంలో ఉండటంతో తెలుగు కన్నడ సంస్కృతుల కలయికకు ప్రసిద్ధి చెందింది. ఈ గ్రామాన్ని దేవాలయాల గ్రామం అని కూడా పిలుస్తారు. ఈ గ్రామ చరిత్ర విజయనగర సామ్రాజ్య కాలంలో నాటిదిగా భావించబడుతుంది. ఆ కాలంలో ఈ ప్రాంతం సరిహద్దు రక్షణకు ముఖ్య కేంద్రంగా ఉండేది. దొడ్డ అంటే కన్నడలో పెద్ద అని, దళ అంటే సైన్యం అని లేదా దండు అని అర్థం. ఈ ప్రాంతంలో పెద్ద సైనిక దళం ఉండటం వల్ల దొడ్డదాలవాట అనే పేరు వచ్చిందని స్థానిక చరిత్ర చెబుతుంది. ఈ గ్రామంలోని ప్రధాన ఆలయం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం. స్థానిక పురాణం ప్రకారం దళ మహర్షి ఇక్కడ ఋషులు ఇక్కడ కఠిన తపస్సు చేయగా శ్రీ మహావిష్ణువు నరసింహావతారంలో ప్రత్యక్షమై ఈ క్షేత్రంలో నివసిస్తానని వరమిచ్చాడని విశ్వసిస్తారు. అనంతరం విజయనగర రాజులు ఈ ఆలయాన్ని నిర్మించి అభివృద్ధి చేశారు. ఈ ఆలయం విజయనగర శైలిలో నిర్మించబడిన శిల్పకళకు ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం నరసింహ జయంతి మరియు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి. ఈ ఉత్సవాలకు కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు హాజరవుతారు. ఈ గ్రామం కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ సరిహద్దు గ్రామంలో ఉంటుంది. లక్ష్మీనరసింహస్వామి బ్రాహ్మణ ట్రస్ట్ వారు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది. ఇక్కడ అద్భుతమైన వాతావరణంలో దేవాలయం ఉంటుంది. ఇక్కడ దర్శించుకున్న వారికి కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.